ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎవరి కాళ్ళు నోటుకొచ్చినా సోషల్ మీడియాలో ప్లాట్ఫాముల్లో మీరు పోస్టులు పెట్టారు. గతంలో ఎప్పుడైనా ఇంత దారుణమైన కేసులు కట్టిన సందర్భాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైన అరెస్టులు చేసిన సందర్భాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఒకే వ్యక్తి పైన 20 పోలీస్ స్టేషన్లలో కేసులు కడతారా? 20 చోట్ల కంప్లైంట్లు వచ్చినాయి. ఇక్కడ మొన్నటికి మొన్న ఒక సోషల్ మీడియా వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్కి ఇస్తే మళ్ళీ పీటీ వారెంట్ కింద వేరే స్టేషన్ తీసుకెళ్లారు. అలా స్టేషన్లు తిప్పుతా ఉన్నారు. దీన్ని ఏమంటారు? ఇది హ్యూమిలియేషన్ కాదా? ఇవన్నట్ల గురించి కూడా ఒక్కసారి మళ్ళీ మీరు పునరాలోచించుకుని మీరు మాట్లాడే ప్రతి అంశము ప్రతి విషయము కూడా మీరు కేంద్రంతో మాట్లాడిన 1% ఏదైతే సర్చార్జ్ గురించి మీరు మాట్లాడారో దాన్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.